ఓ క్రైస్తవుడా, చూస్తున్నాం ఈ లోకాన్ని. మన భారతదేశంలో చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ సవరణ, యాంటీ కన్వర్షన్ లా ఇంప్లిమెంట్. యాంటీ కన్వర్షన్ లా వల్ల మనకేం ఇబ్బంది అంటే, ఎవరైనా బాప్తిసం ఇస్తుంటే పుచ్చుకున్నవారు ఇచ్చున్నవారు ఇద్దరికీ ప్రమాదమే. ఎందుకంటే ఒకడు వచ్చి ఇతడు బలవంతంగా బాప్తిసం పొందుతున్నాడు, ఏయో మర్మాలు ఏయో చెప్పి దీన్ని మార్చేస్తాడని చెప్పేసి కోర్టులో కేసేస్తాడు. తర్వాత రూల్స్ అవి ఇవి అని చెప్పేసి చాలా జరుగుతూ ఉంటాయి. అలానే ఇప్పుడు ఆ యాంటీ కన్వర్షన్ లా వల్ల క్రైస్తవులు చాలా ఇబ్బంది ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని ఎక్కువ నమ్మేస్తున్నారు కాబట్టి సాతాను సమయం లేదని తనకు అర్థమైంది. సాతాను గాడు తను ఉన్న నరకంలో నాతో పాటు ఎంతోమంది ఉండాలి తను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అంతము వరకు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు మాత్రమే రక్షించబడను. ఈ సమయంలో ఇలా వలన ఈ బిల్స్ వలన మనకు మంచి చేస్తామని చెప్పి మరేవో కబుర్లు చెప్తున్నాం. కానీ దేవుడు 2000 సంవత్సరాల క్రితమే మనకి ఇవన్నీ జరుగుతామని చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు జనములు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదు. ఇటువంటి శ్రమలను ఎవరైతే అంతం వరకు సహిస్తాడో వాడు మాత్రమే రక్షింపబడను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతం వరకు ఎవరైతే సహించువాడో వాడే రక్షింపబడను. ఇవన్నీ జరుగుతుంటే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే, మనకి దేవుడు వాక్యం చెప్తుంది. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్ఛాయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. భారతదేశంలో క్రైస్తవం లేకుండా చేద్దాం, క్రైస్తవం లేని దేశంగా మారుద్దాం అని ఎంతోమంది గొంతులు వస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోచున్నాను. ఆ నూతన కార్యం చూడటానికి అందరూ రక్షణ బాప్తిసం పొంది సిద్ధపడి ఉండుడి. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.